నమస్తే, వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను హాసిని. ఏపీలో అంగన్వాడీలు ఆందోళన బాట పట్టారు. వేతనాల పెంపు, మినీ అంగన్వాడీల వ్యవస్థ రద్దు, అధికారుల వేధింపులు, అంగన్వాడీల వేతనం పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలు అందించాలని, పెన్షన్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో అంగన్వాడీలు ధర్నా చేశారు. ఏపీ అంగన్వాడీల వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఇచ్చిన చలో విజయవాడ పిలుపు మేరకు వేలాది మంది అంగన్వాడీలు సోమవారం మహాధర్నాలో పాల్గొన్నారు. గత ప్రభుత్వం వేతనాలు పెంచుతామని, రెగ్యులరైజ్ చేస్తామని హామీలు ఇచ్చిందని, వాటిని తక్షణమే అమలు చేయాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. అంగన్వాడీలు చేసే ధర్నా కార్యక్రమానికి అనుమతులు లేవంటూ పోలీసులు ఎక్కడికక్కడే అంగన్వాడీలను అడ్డుకున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్, బస్టాండ్ దగ్గర పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడలో అంగన్వాడీలకు పోలీసులకు తీవ్ర తోపులాట జరిగింది. అంగన్వాడీల అరెస్టులను వామపక్షాలు ఖండించాయి. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలను ఎక్కడికక్కడ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడం దుర్మార్గమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాష్ట్రంలో పేద మహిళలకి, పేద పిల్లలకి పౌష్టికాహారం అందించడంలో అంగన్వాడీలు కీలక పాత్ర పోషిస్తున్నారు. 1,05,000 మంది అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి ఇస్తున్నటువంటి వేతనం కేవలం 11,500, ఆయాలకు కేవలం 7,000 ఇస్తున్నారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు జీతం పెంచాలని కోరుతూ 42 రోజులు సమ్మె చేయటం జరిగింది. ఆ రోజు ఆ ప్రభుత్వం జూలైలో పెంచుదామని ఒప్పందం కూడా చేసుకున్నారు. ఎందుకంటే ఆ ఒప్పందానికి నేను కూడా సాక్షిని కాబట్టి. ఆ రోజు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళంతా కూడా. ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూస్ ఎఫైర్ కాబట్టి గత ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా తన ప్రణాళికలో అంగన్వాడీల వేతనాలు పెంచుతామని చెప్పింది. అందుకని ఈరోజు ఈ ధర్నా కొన్ని వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాల నుంచి వచ్చారు. ఒకటే డిమాండ్, వేతనాన్ని పెంచాలి. కనీసం తెలంగాణలోగా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. మిగిలిన విషయాలన్నీ పక్కన పెట్టి, ఎందుకంటే నిన్న సంధ్యారాణి గారు మహిళా శిశు సంక్షేమ మంత్రి అన్నీ చేసాం, 9 విషయాల్లో 7 అమలు చేసాం అని చెప్పింది. అలాగే ఈరోజు అనిత గారు, ఆవిడ హోంశాఖ మంత్రి, అంగన్వాడీలు అన్నీ ఇచ్చినవన్నీ మేము పరిష్కారం చేసామని చెప్తుంది. మేము వాళ్ళిద్దరినీ స్పష్టంగా అడుగుతున్నాం, వేతనం పెంచారా మీరు? మీ కూటమి ప్రభుత్వం వచ్చి 21 నెలలు అయింది కాబట్టి వేతనాన్ని పెంచాలనేది ఈరోజు ప్రధాన డిమాండ్. దాంతో ఇతర విషయాలు ఉన్నప్పటికీ ఈ అంశం మీద వెంటనే మంత్రులు చర్చించి ఈ సమస్యను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తాం. జి బేబీరాణి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలిని. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,04,500 మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీలు అందరూ కూడా ఆకలి మంటతో ఈ విజయవాడ నగరానికి రావడం అనేది జరిగింది. మొత్తం టోటల్ వచ్చారు. ఇది ఆపడం కోసం ప్రభుత్వం చాలా విశ్వ ప్రయత్నాలు చేసింది. ఎమ్మెల్యేల ద్వారా చాలా ప్రయత్నాలు చేశారు. ఎమ్మెల్యేలు అయితే అంగన్వాడీలకి సిడి పోస్ట్ ద్వారా ఫోన్లు చేయించి మీరు మా ఆఫీసులకు రండి అని చెప్పి కబురు పంపారు. అంటే ఎమ్మెల్యేలంతా ఎక్కడున్నారు? అసెంబ్లీలో ఉన్నారు. కానీ అక్కడ మాత్రం ఆఫీసులకు రమ్మని కబురు చెప్పారు. అంటే అలా మాట్లాడి అక్కడ ఆపేయాలని చెప్పి ప్రయత్నాలు చేశారు. కొన్ని జిల్లాల్లో అయితే పోలీసులు కూడా వీళ్ళు ట్రైన్లు ఎక్కుతుంటే ఆపారు. అయినప్పటికీ కూడా ఇన్ని వేల మంది అంగన్వాడీలు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే, గత గవర్నమెంట్ హయాంలో 42 రోజులు సమ్మె చేసింది వేతనాల పెంపు కోసం. కానీ ఆనాటి గవర్నమెంట్ వేతనం పెంచలేదు. కానీ ఆనాటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ, ఇంకా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఈ అనిత్ గారు, అలాగే సంధ్యారాణి గారు వీళ్ళంతా మా టెంట్ల దగ్గరకు వచ్చి ఏం చెప్పారు? మేము అధికారంలోకి వస్తే మీ వేతనాలు పెంచుతాం, మీ సమస్యలన్నీ పరిష్కారం చేసేస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు గడుతున్నా నేటికి కూడా 1 పైసా వేతనం పెంచలేదు. పైగా అనిత్ గారు 6 నెలల క్రితం వీడియో పట్టుకొచ్చి ప్రచారం చేస్తున్నారు మభ్య పెట్టడానికి. నిన్న ఏమని, మినీ అంగన్వాడీలు అందరినీ అప్గ్రేడ్ చేశామని. వీళ్ళ గొప్ప ఏం కాదు, అది 6 నెలల క్రితమే అప్గ్రేడ్ చేశారు, ఇప్పుడు చేసింది కాదు. ఇంకా 1,810 మంది మినీ అంగన్వాడీలు ఉండిపోయారు. వాళ్ళని అప్గ్రేడ్ చేయమని అడుగుతున్నాం. అది చేయడం మానేసి 5,000 మందిని అప్గ్రేడ్ చేసామని చెప్తున్నారు. ఇదేం కాదు. సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, మినీ అంగన్వాడీ ఉండొద్దు, మెయిన్ అంగన్వాడీ ఉండాలి, మినీలందరినీ మెయిన్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టే చెప్పింది. దాని ప్రకారం దేశమంతా మినీల్ని మెయిన్ చేస్తున్నారు. వీళ్ళ గొప్ప ఏం కాదు అది. కాబట్టి ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆ ధరలు తట్టుకుని జీతం సరిపడలేదు. 11,500 అంగన్వాడీ వర్కర్ జీతం, అంగన్వాడీ హెల్పర్ జీతం కేవలం 7,000 రూపాయలే. 7,000 రూపాయలతో ఏ రకంగా బ్రతుకుతారు? ఇప్పుడు ధరలేమీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎలా బ్రతుకుతారు?
ఎమ్మెల్యేలు ఎవరైనా సరే పేద ఎమ్మెల్యే ఉన్నాడా, పేద మంత్రి ఉన్నారా, పేద ఎంపీ ఉన్నారా? వీళ్ళకి మాత్రం వేతనాలు పెంచేస్తున్నారు. వాళ్ళ కోసం మాట్లాడుకుంటున్నారు తప్ప అసెంబ్లీలో పేదలు కష్టజీవుల కోసం మాట్లాడట్లేదు. పైగా అసెంబ్లీ ప్రారంభం అవగానే ₹1,00,000 కూపన్ ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఎందుకు ఇవ్వాలి? ఎవరో పేదోడని ఇచ్చారు. ఎమ్మెల్సీకి ₹1,00,000 కూపన్ ఇచ్చేశారు, ఎమ్మెల్యేకి ₹1,00,000 కూపన్ ఇచ్చేశారు. వాళ్ళు ఇంటెంతులు ఎంత ఇస్తున్నారు? అంగన్వాడీ వర్కరు ఇంటెంతు కట్టుకోలేకపోతుంది, పాల బిల్లు కట్టుకోపోతుంది, పిల్లల ఫీజులు కట్టుకోలేక ఈ 7,000తో నేను ఎలా బ్రతకను, ఈ 11,000తో నేను ఎలా బ్రతకను, మాకు వేతనం పెంచండి అని అడుగుతుంటే వాళ్ళు మాత్రం ఇంటెంతు 50,000 తీసుకుంటున్నారు నెలకి. ఎమ్మెల్యేలు 9,000 ఫోన్ బిల్లు తీసుకుంటున్నారు. ఎందుకు ఫోన్ బిల్లు 9,000 తీసుకోవాలి? ₹300 రీఛార్జ్ చేయించుకుంటే నెలంతా వస్తుంది కదా. ఆ రకంగా డబ్బులన్నీనేమో ఖజానా ఖాళీ చేయించేసేది వాళ్ళు. ఇప్పుడేమో మా దగ్గర డబ్బులు లేవు, మేము వేతనాలు పెంచలేమని చెప్తున్నారు. మరి ఎన్నికల ముందు ఏం చెప్పారు? మేము అధికారంలోకి వస్తే మేము వేతనాలు పెంచుతామని చెప్పారు కదా. మా అర్జీ కాదు ఇది, నాయకుల అర్జీ కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న 1,04,500 మంది అంగన్వాడీల అర్జీ వేతనాలు పెంచాలి అని చెప్పి డిమాండ్ ఉంది. అందుకే వచ్చాం. ఈ అసెంబ్లీ సమయం 2 గంటలకల్లా అసెంబ్లీ సమయం ఉంది కాబట్టి 2 గంటల లోపు మా వేతనాలు పెంచుతున్నట్టు మాకు ప్రకటన చెయ్యాలి. లేదంటే మాత్రం ఆ తర్వాత జరిగే పరిణామాలన్నింటికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. నా పేరు విఆర్ జ్యోతి, ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఐఎఫ్టీ అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. గత 5 రోజుల నుంచి కూడా 3 సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు పిలిపివ్వడం జరిగింది. ఈ యొక్క సమస్యలు అయితే పరిష్కారం కాలేదు, అంగన్వాడీ వర్కర్ల సమస్యలు. అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క విజయవాడలో ధర్నా చౌక్లో మహాధర్నాకు 3 సంఘాల ఆధ్వర్యంలో పిలిపివ్వడం జరిగింది. 42 రోజులు సమ్మె చేసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి యొక్క ఘనత అంగన్వాడీలకు 3 సంఘాలకు మాత్రమే ఉన్నది. 42 రోజులు సమ్మె చేసినప్పుడు ఈ కూటమి ప్రభుత్వము మా టెంట్ల దగ్గరకు వచ్చి చెల్లెమ్మలారా అక్కలారా మీ యొక్క సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి టెంట్ల దగ్గరకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, గుమ్మడి సంధ్యారాణి మేడం గారు, లోకేష్ బాబు గారు వచ్చి మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ వేతనాలు పెంచుతాము, మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వము 20 నెలలైనా కూడా మా యొక్క సమస్యల్ని పరిష్కరించకుండా దఫాలుగా మేము వెళ్ళి అధికారులకు, మంత్రులకు వేతనాలు పెంచాలని, అంగన్వాడీల యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పుడంతా కూడా సరే ఓకే అని చెప్పి కొత్తగా వచ్చామని చెప్పి ఇక కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది. ముఖ్యంగా మా యొక్క డిమాండ్స్ అంగన్వాడీ వర్కర్లకు వేతనాలు కనీస వేతనం ₹26,000 పెంచాలి. ఈరోజు రకరకాల యాప్లు తీసుకొచ్చి అంగన్వాడీ వర్కర్ల వీపులు మూతలైపోతున్నాయి. ఈరోజు ₹11,500తో మా కుటుంబాన్ని మేము ఏ విధంగా పోషించుకోవాలి? ఈరోజు ఆకాశాన్ని అంటున్నాయి, ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కాబట్టి పక్క రాష్ట్రమైన తెలంగాణలో 13,650 వేతనం ఇస్తున్నారు, పక్క తమిళనాడులో సర్వీస్ని బట్టి శాలరీస్ ఇస్తున్నారు, కేరళలో సర్వీస్ని బట్టి శాలరీస్ ఇస్తున్నారు. అలాగే ఈ విధంగా 4 రాష్ట్రాల్లో ఈ అంగన్వాడీ వర్కర్లకు వేతనాలు వేస్తే ఈ కుటుంబ ప్రభుత్వము మమ్మల్ని అందరూ కూడా ఎన్నికలకు ముందు వాగ్దానాలు కూడా పరిష్కరించకుండా ఈరోజు మమ్మల్ని నట్టేట ముంచేస్తుంది. కాబట్టి ఈరోజు అందరూ కూడా 3 సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క మహాధర్నాకు పిలిపించాము. వెంటనే వేతనాలు పెంచాలి, అలాగే మా సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి. ఎన్నోసార్లు కూడా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ నెల 11వ తేదీ నుంచి రేపు నెల 11వ తేదీ వరకు మొన్న కూడా మంత్రిని గుమ్మడి సంధ్యారాణి గారిని కలిసినప్పుడు వేతన ఒక్కటి అడగండి, వేతనాలు విషయాలు మా దృష్టికి మాత్రం తీసుకురావద్దండి, మీరు ధర్నాలు స్టాప్ చేయండి అని చెప్పడం ఎంతవరకు సమంజసమని మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాబట్టి వెంటనే మా వేతనాలు కనీస వేతనాలు 26,000 పెంచి ఈ యొక్క యాప్లన్నీ సవరించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, మినీలను రాష్ట్రంలో ఉన్నటువంటి 1810 మినీలను మేము చేయాలని, అలాగే పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించిన పక్షంలో కంటిన్యూగా కూడా మేము పోరాటాలు ముందు చేయడానికి 3 సంఘాలు కలిసి ముందు ఉంటామని చెప్పి ఈ యొక్క ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. కోనసీమ జిల్లాలోని మండపేట ప్రాజెక్టు లీడర్లుగా మేమిద్దరం వచ్చాము, బేబీ రాణి అని. మిగిలిన మేము సభ్యులందరూ, సెక్టార్ లీడర్లు అందరూ వచ్చారు. ఈ రీతిగా రావడానికి కారణం ఏంటంటే 42 రోజులు సమ్మె చేస్తామండి. మేము వైఎస్ఆర్ పార్టీ ఉండగా మేము 42 రోజులు సమ్మె చేసాం. అందులో ఆయన దిగిపోతూ మినిట్స్ ఇచ్చాడు. ఏమనంటే తెలంగాణ కన్నా వేతనాలు మేము 1,000 ఎక్కువే పెంచుదామని ఇచ్చారు. తెలంగాణ కన్నా ఎక్కువ పెంచుదానన్న ఆయన తెలంగాణతో సమానంగా కూడా పెంచలేదు. పోనీ జీతం పెంచలేదు, అలా వదిలేండి. వచ్చిన ప్రభుత్వము ఇచ్చిన మినిట్స్ని
మేము లైన్లోకి తీసుకొస్తాం. ధర్నా చేసే 42 రోజులు ధర్నా చేసే టైంలో మా ప్రక్కన కూర్చుని మా యొక్క ఫ్లెక్స్ల్లో సంతకాలు పెట్టి మేము వస్తాం, అన్నలం మేము, మా చెల్లెలకు మేము న్యాయం చేస్తామన్న ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికొచ్చి మా జీతాల గురించి ఒక్క విషయం ఎత్తలేదండి. ధరలు ఎలాగే పెరిగిపోతున్నాయండి. ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ₹1,00,000 కూపన్లు ఇస్తున్నారండి. అవి తగ్గిస్తే మాకు జీతాలు పెంచలేరండి? మా జీతాలు పెంచగలరు. అదేవిధంగా మాకు వేసవి సెలవులు ఇమ్మని అడుగుతున్నామండి. వేసవి సెలవులు అందరికీ ఇస్తారు, మా యొక్క ప్రీ స్కూల్ పిల్లలకి వేసవి సెలవులు ఇవ్వరు, మాకు వేసవి సెలవులు ఇవ్వరు. అలాగే చనిపోయిన తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత మాకు గ్రాడ్యుయేట్ ఇమ్మని సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందండి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఇప్పుడు జీవోగా అమల్లోకి తీసుకురాలేదు. ఇప్పుడు వచ్చి జీవోకి తీసుకురాలేదండి. అదేవిధంగా మాకు సూపర్వైజర్ పోస్టులు ఉండిపోయినవి, అవి కూడా మాకు ఇంకా ఇప్పటికొచ్చి భర్తీ చేస్తానన్నారు, కానీ వాటిని కూడా భర్తీ చేయలేదు. మేము చిలకల ప్రాజెక్ట్ నుంచి 260 మంది వర్కర్స్, 260 మంది హెల్పర్స్ పాల్గొన్నాము. మేము ఖచ్చితంగా మేము కోరుకునే కోరికలు ఏంటంటే ఇప్పుడు పెరిగిన రేట్లకు అనుగుణంగా మాకు ఖచ్చితంగా వేతనం పెంచుతారనుకుంటున్నాము. 500 జీతం కాడి నుంచి 10,500 వరకు జీతం పెంచింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారికే అది వర్తిస్తుంది. అప్పుడు పెంచింది కూడా ఈ ప్రభుత్వంలోనే. మళ్ళీ మా కష్టాలు ఆలకించి మాకు జీతం పెంచుతారని మేము సీఎం గారిని మరియు లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాము. ఎందుకంటే మాకు వచ్చిన 10,500కి మా కుటుంబాలు గడవట్లేదు, మాకు సంక్షేమ పథకాలు కూడా అమలు చేయట్లేదు, మరియు మాకు వేసవి కాలం కూడా సెలవులు లేవు. అనేక మంది కాలేజీలకి, యూనివర్సిటీలకు సెలవులు ఉన్నాయి, మాకు వచ్చే 3 to 5 పిల్లలకు మాత్రం సెలవులు లేవు. మా హెల్పర్కి వచ్చేది 7,000 రూపాయలే, కానీ వాళ్ళకి కరెంటు బిల్లులు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులని కరెంటు బిల్లు వస్తుంది కాబట్టి ఆ కరెంటు బిల్లులు కూడా తీసేయాలి. అందులో వికలాంగులు ఉన్నారు, విడోస్ ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు. వాళ్ళకి వచ్చే 7,000కి ఎలాంటి కుటుంబం అసలు గడవక భిక్షాటన ఎత్తుకొని పిల్లల్ని చదివించుకునే పరిస్థితి కూడా లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు, దీవెన లేదు, అమ్మ దీవెన లేదు, ఇలాంటి ఏమీ పథకాలు వర్తించట్లేదు. కాబట్టి దయచేసి ఎండలో మండుటెండలో మళ్ళీ జీతం పెంచడానికి మన సీఎం గారికి అది ఘనత అని మేము అనుకుంటున్నాం. అమ్మ చెప్పండి, ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఉద్యోగుల లెక్కలోనే ఉన్నారా? మేము గవర్నమెంట్ ఉద్యోగులం కాదండి. అలాంటప్పుడు ఇలాంటివన్నీ కూడా అంటే గవర్నమెంట్ కి సంబంధించిన పథకాలు ఏమున్నాయో అవి మీకు ఎందుకు వర్తించట్లేదు? మాకు సర్వే చేశారండి. ఆ సర్వేలో మమ్మల్ని వచ్చి రాని సర్వేలు చేసి మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా అందులో క్రియేట్ చేశారు. ఆ ఉద్యోగస్తులుగా మేము కాదు, మేము స్కీమ్ వర్కర్స్మే. కాబట్టి దయచేసి మమ్మల్ని ఏమంటున్నామంటే ఆ గవర్నమెంట్ ఉద్యోగులుగా వర్తిస్తే మాకు మంచిదే. మాకు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కలిగించి మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగస్తులకు చేస్తే మంచిదే. కానీ మేము అలాంటి వాళ్ళం కాదు, స్కీమ్ వర్కర్లం. కాబట్టి మా కరెంటు బిల్లులు కానీ, విడోస్కి, ఒంటరి మహిళలు కానీ, మా పెన్షన్ కానీ, అమ్మ దీవెన కానీ, ఫీజు రింబర్స్మెంట్ కానీ కావాలని కోరుకుంటున్నాము. కనీసం వేతనం కూడా పెంచాలని కోరుకుంటున్నాం. అమ్మ చెప్పండి, అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము మంగళగిరి నుంచి వచ్చామండి. ఏంటమ్మా సమస్య ఏంటి? సమస్య ఏంటంటే మేము గతంలో 42 రోజులు సమ్మె చేసామండి. ఆ 42 రోజులు సమ్మె చేసినప్పుడు మాకు ప్రభుత్వం వారు ఇస్తామన్నారు కానీ ఇవ్వాల, కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీలు అమలు చేయమని మేము అడుగుతున్నాం. కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నామండి. అయితే మాకు సంక్షేమ పథకాలు కూడా లేవండి. ఒక అంగన్వాడీ టీచర్ తీసుకునే 11,000కి ఈ గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పేసి మాకు సంక్షేమ పథకాలు లేవు. భర్త చనిపోయిన వితంతువులు చాలా మంది ఉన్నారండి. ఆ వితంతువులకు కూడా పెన్షన్ లేదు. కనీసం పిల్లలు చదువుకుంటున్నారు, ఫీజు రీయింబర్స్మెంట్లు కానీ, అమ్మఒడి కానీ అవి కూడా వర్తించకుండా మమ్మల్ని చాలా దారుణంగా ఒక ఉద్యోగులకు గుర్తించి మాకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నామండి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నామండి. ఈ రోజుని మేము మహిళలంగా ఎంతో బాధాకరమైన విషయం ఈరోజు మేము రోడ్డు మీదకి రావటం. ఈరోజు ఆర్థికంగా వెనకబడిన తరగతుల్లో ఉన్నవారు మాత్రమే ఈ ఉద్యోగాలు చేయడానికి ముందుకు వస్తారండి. మరి తల్లి గర్భంలో పిండముగా ఉత్పత్తి అయ్యే దగ్గర నుండి 6 సంవత్సరాల వయసు వరకు ఆ పిల్లల్ని పోషించటంలో కానీ, వాళ్ళ పోషణ విషయంలో, విద్య విషయంలో కానీ మేము చాలా కృషి చేస్తున్నామండి. అలాంటి తల్లులకి మీరు న్యాయం చేయాలని మా యొక్క టీచర్స్ అండ్ హెల్పర్స్ తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు నా పేరు పాప అండి, మాది రేపల్లి సెక్టారు, జిల్లా కూడా బాపట్ల జిల్లా. అయితే సార్ ఈరోజు నిత్యావసర సరుకులు చాలా విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి.
కొంతమందికి సొంత గృహాలు కూడా లేవండి. ఈరోజు నిత్యావసర సరుకులు కొనుక్కొని గృహ అద్దెలు కట్టుకొని ఈ జీతంతో మేము బ్రతకాలంటే చాలా కష్టము. మీకు న్యాయమైతే మా జీతం మీరు ఎంత పెంచగలుగుతారో అంతే పెంచి మాకు న్యాయం చేయవలసిందిగా, ఈ రోడ్ల మీద నుండి మమ్మల్ని విముక్తి చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నాయుడుపేట ప్రాజెక్ట్ నుంచి వచ్చామండి. మా బాధలు ఈ రోజు కూడా గుర్తించట్లేదు. మాకు 30 సంవత్సరాలండి మా సర్వీసు. మీ మైక్ కార్డు నిలబడుకుంటే మాకు ఏడుపు వస్తుందండి. మా బిడ్డలకి చదువులకి చాలదండి. మా భర్తకు బాగలేకపోతే ఇళ్లలో మేము చూసుకోలేకుండామండి. మేము ఈరోజు పడుతున్న బాధలు, మీరు ఇచ్చే వర్కులు, మీరు చెప్పే ఈ సెల్లల్లో వర్కులు చేయలేక సగం మంది చచ్చిపోతున్నారండి. మేము ఇప్పుడే బాధలను గుర్తించి మీరు చేసినట్టే చెప్తున్నారు. ఎక్కడైనా చూడండి, మీకు ఇది చేసామే, మీకు అది చేసామని చెప్తున్నారు, కానీ ఏం చేశారో చెప్పండి. ఈ రోజు మాకు ఒక్కటి అది వద్దు ఇది వద్దు, మా జీతాలు పెంచండి. మా జీతాలు పెంచి మా కష్టాలు గుర్తెరిగి మీరు లోకేష్ గారు ఎక్కడున్నా మమ్మల్ని గుర్తించండి. మా బాధలు ఎనికించండి. మా బాధలు తీర్చేటట్టు ప్రయత్నించండి. మా జీతాలు పెంచండి. మా కష్టాలు ఎట్టున్నాయి మా జీతాల వరకు పెంచండి. మేము వర్కులు ఎక్కువ ఉన్నాయని అనుకోలేదు. మా జీతాలు కానీ పెంచితే చాలండి. మీ వర్క్ గురించి మేము స్ట్రైక్ చేయలేదు. మీ వర్క్ ఎంతైనా మేము ప్రజల కోసం చేస్తున్నాం, బిడ్డల గురించి చేస్తున్నాం, గర్భవతుల గురించి చేస్తున్నామని మేము ఎంతో చేస్తున్నామండి. మీరు మాకు జీతం పెంచకుండా మేము అది పెంచాం, మేము ఇది చేసాం అని మీరు ఎన్నెన్నో చెప్తున్నారు. మాకు అవన్నీ వద్దండి. మా జీతాల గురించి మేము ఇది చేసామని మీరు ఒక్క మాట, ఒక్క మైకులో, ఎక్కడైనా చర్చిలో ఒక్క మాట చెప్పండి చాలు. మా టీచర్లు అందరూ మీకు దాసోహం అవుతాం. అది పెద్దాపురం రూరల్ ప్రాజెక్ట్ అండి. సామలకోట నుంచి వచ్చాము. మేము 22 సంవత్సరాలుగా మేము సర్వీస్ చేస్తున్నాం. గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె చేసాము. ఆ సమ్మెలో ఈ చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. మా దగ్గరికి ప్రతి కాబోయే ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు. మేము అధికారంలోకి వస్తే మీ హామీలన్నీ మేము నెరవేరుస్తామని చెప్పారు. మా హామీలు నెరవేర్చలేదు. అలాగే మాకు వర్క్ లోడ్ కూడా ఎక్కువ అవుతుందండి. మేము చేసే పనికి తగ్గ వేతనం ఇప్పించవలసిందిగా సీఎం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా కోరి ప్రార్థిస్తున్నామండి. మమ్మల్ని ఇలా ఎండలో తిప్పడం మీకు ఎంతవరకు న్యాయమో మాకు అర్థం కావట్లేదండి. మమ్మల్ని అర్థం చేసుకుని మాకు మా పనికి తగ్గ వేతనం ఇస్తారని మేము కోరుకుంటున్నాము. అదే గత 6 సంవత్సరాల నుంచి మాకు శాలరీలు అవి పెంచాలని చెప్తున్నారు కదా మేడం. ఇంతవరకు అయితే ఏం లేదు, పెంచడం లేదు. మాకు కనీస వేతనం అన్నా కావాలని కోరుతున్నాము. అమ్మ మీకు జీతం ఎంత వస్తుంది? మాకు హెల్పర్స్ 7,000. 7,000లో ఇప్పుడు మీకు గవర్నమెంట్ నుంచి అంటే చిన్నపిల్లలకి కొన్ని పథకాలు ఉన్నాయి కదా, సంక్షేమ పథకాలు ఉన్నాయి, అలాగే అమ్మఒడి అని కొన్ని పథకాలు ఉన్నాయి. అలాంటివి ఏమన్నా మీకు వర్తిస్తున్నాయా, మీకు వస్తున్నాయా? వర్తించట్లేదు మేడం. ఎందుకని? అది పట్టించుకోవడం లేదు, గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. గవర్నమెంట్ ఎంప్లాయ్ అని మాకు సచివాలయాల్లో ఉన్నటువంటి వాలంటీర్స్ అందరూ గవర్నమెంట్ ఎంప్లాయ్ అని మమ్మల్ని ఫీడ్ చేశారు. అండి 11,500 మాకు జీతం. మా పిల్లలకి పెళ్లిళ్ళు అయితే మా పిల్లలకు కూడా రేషన్ కార్డు తీయట్లా, వేరే సపరేట్ గా రేషన్ కార్డు లేదు. ఎందుకంటే మాది గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పి మా పిల్లలకు కూడా ఈ సంక్షేమ పథకాల్లో వర్తించట్లేదు. అదే ఒకటి మాకు రేషన్ కార్డులో మా పిల్లల పేర్లు వేరే చేయడానికి లేదు. నేను కైక్లూరు ప్రాజెక్ట్ లీడర్ని. నేను 2002లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 11,500 తీసుకుంటున్నాం. కానీ మాకు చాలని జీతాలతోనే చేస్తున్నాం. కానీ మేము రోజు 11,500 తీసుకుని నెలకి మేము 5,000 రూపాయల వరకు మళ్ళీ స్కూల్లోనే పెడుతున్నాం. ఎందుకు 5,000 మళ్ళీ మీరు స్కూల్లో పెట్టడం? అయినటువంటి వస్తువులు చేసుకుంటాం, పిల్లలకి ఆకర్షణీయంగా ఉండాలని చెప్పి పేపర్లతో వాటితో మేము చేసుకుంటాం. రేషన్ కార్డులు అది గ్యాస్ బండకు మాత్రం 50 పైసలు మాత్రం ఇస్తున్నారు, ₹10. కానీ వచ్చే పిల్లలకి సరిపోవట్లేదు గ్యాస్. ఒక గ్యాస్ వచ్చింది రూపాయి పావలేక ఒక పిల్లోడిని పెంచడానికి మాకు సరిపోతుందా? స్కూల్లో ఆయిల్ ఉన్నా, డాల్ ఉన్నా, రైస్ ఉన్నా సరే. అమ్మ ఇప్పుడు ₹1.25 ఒక పిల్లోడికి లెక్క అని చెప్పేసి అన్నారు. అది ఏంటి అసలు ₹1.25 దేనికి? కూరగాయల బిల్లు ₹1.25, కూరగాయల బిల్లు, గ్యాస్కి 50 పైసలు, పోపులకి కూరగాయలు కొని ఆ రోజు ఒక్క పిల్లవాడికి 100 గ్రాములు 75 గ్రాములు రైసు, 15 గ్రాములు డాలు, 5 గ్రాములు ఆయిల్ దాంట్లో వేసి మేము కూరగాయలు వేసి ఆ పిల్లోడికి అదనంగా భోజనం పెట్టడానికి ఒక రోజు ఒక బాబుకి. గవర్నమెంట్ నుంచి మీకు వచ్చేది ఏంటి? పప్పు, బియ్యం, నూనె ఈ 3 వస్తాయి. మిగిలిన ఐటమ్స్ అన్ని మేము కొని
ఆ పిల్లవాడికి పెట్టాలి. కూరగాయలు అవి కూడా గవర్నమెంట్ మీకు సప్లై చేస్తుందా? అంటే దానికి సంబంధించిన డబ్బులు ఏమైనా ఇస్తుందా మీకు? 25 పైసలు మాత్రమే ఇస్తుంది. ఒక్క పర్సన్ కి 25 పైసలు అంటే అది ఒక 6 months కి 9 months కి ఇస్తారు అంతే. తర్వాత బిల్లు ఏముండదు. అమ్మ ఇప్పుడు మేము అంగన్వాడీ టీచర్స్ మేము అందరం కూడా ఎంతో కష్టపడి అంగన్వాడీలో వర్క్ చేస్తున్నాం. మేము గర్భిణీ బాలింతలకు చిన్నపిల్లలకు పోషకాహారం అందిస్తున్నాం. అలాంటప్పుడు మా పిల్లలకు మాకు సరైన తిండి ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే చాలని జీతంతో మేము మా పిల్లలు పస్తులు ఉండవలసి వస్తుంది. మేమందరికి పోషకాహారం ఇచ్చి మాకు పోషకాహారం లేదు. ఇది మా అంగన్వాడీ టీచర్స్ అందరి యొక్క ఆవేదన అక్రందన. వచ్చిందండి. హ్యాండిక్యాప్స్ ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, తర్వాత భర్త చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా పెన్షన్ అనేది లేదు. వాళ్ళకు కూడా పెన్షన్ లేదు. 11,000 రూపాయలు ఒక కుటుంబము, ఒక భార్య ఒక భర్త 2 పిల్లలు బ్రతకాలంటే 11,500 సరిపోవు. 26,000 రూపాయలు కావాలి. అదే మా డిమాండ్. చనిపోయిన బతుకుండగా జీతం ఇవ్వలేనప్పుడు చనిపోయిన తర్వాత మాకు మట్టి ఖర్చులుగా 15,000 రూపాయలు ఇస్తారంట. మరి బ్రతుకుండగా మేము తినాలి కదా. బ్రతుకుండగా మాకు లేనప్పుడు చనిపోయినాక ఎందుకండి మట్టి ఖర్చులు? మేము అడిగేది ఒక జీతం అడుగుతున్నాం. ఒక కుటుంబం బతకాలంటే 26,000 రూపాయలు కావాలి. ఇప్పుడు మీకు టైమింగ్స్ ఎలా ఉంటాయి అమ్మా? డైలీ టైం 9 గంటల నుంచి 4 గంటల వరకు. ఈ 9 గంటల నుంచి 4 గంటల వరకు ప్రీ స్కూల్ పిల్లలతోనే రన్ చేస్తాం. అది కాకుండా 6 యాప్ల్లో కూడా మేము వర్క్ చేస్తున్నాం. 6 యాప్లు ఎప్పుడు చేయము. స్కూల్ పిల్లలకి ఫ్రీ స్కూల్ ఎప్పుడు నడపాలి అది కూడా మేము అడుగుతున్నాం. మేము చేసే వరకు సాఫ్ట్వేర్స్ అయితే ఎన్నో వేల జీతంతో కూడుకున్న పని ఇది. మాకు ఒక టైం లేదు. 24 hours వర్క్ మాది, ఆన్లైన్ వర్క్. వాళ్ళు ఎప్పుడు ఏ బిల్ ఇమ్మన్నా ఎప్పుడు ఏదేమన్నా ఇవ్వాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.